నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 16వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిథి ఉదయం 6:22 వరకు, తదుపరి నవమి తిథి. మఖ నక్షత్రం సాయంత్రం 6:14 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 8:23 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. భవకరణం ఉదయం 6:22 వరకు, బాలవకరణం రాత్రి 7:33 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 3:15 నుండి 5:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:20 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:41 చంద్రోదయం మధ్యాహ్నం 12:54 చంద్రాస్తమయం రాత్రి 1:44 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు. మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:27 వరకు. గుళిక కాలం ఉదయం 8:58 నుండి 10:35 వరకు. యమగండం ఉదయం 5:44 నుండి 7:21 వరకు. ఈ రోజు సీతా నవమి. వైశాఖ శుక్లపక్ష నవమి రోజు సీతాదేవి జన్మించినది అని నమ్మకం. అందుకని ఈ రోజు సీతా జయంతి. పురాణ కథనాల ప్రకారం సీతాదేవి మంగళవారం రోజు పుష్యమి నక్షత్రంలో జన్మించింది అనే నమ్మకం కూడా ఉంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు శ్రీరామ జయంతి. ఈరోజు చండికాదేవి పూజ. మార్కండేయ పురాణం ప్రకారం దుర్గాదేవి మరో అంశ అయిన చండికాదేవిని పూజించడానికి ఈ రోజు అత్యంత అనుకూలం. అనారోగ్య సమస్యల నుండి, శత్రు సమస్యల నుండి బయటపడటానికి భక్తులు ఈ రోజు చండికాదేవిని పూజిస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సీతాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.